హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చి ముందు వ్లాగ్‌కి కంటిన్యూషన్. యాక్చువల్లీ ఇంకో 2 డేస్‌లో డ్యాడీ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో, ఇంకా ఎలానో వెళ్ళే ముందు బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాం. ఇది వీకెండ్‌లోని సాటర్డే అనుకుంటా మేము వెళ్ళింది. సో, ఎక్కడికి వెళ్ళామంటే ఫ్లవర్ షోకి వెళ్ళాము. కబ్బన్ పార్క్‌లోని 7 డేస్ అనుకుంటా. 1 వీక్ ఆర్ మోర్ దెన్ 1 వీక్ ఫ్లవర్ షో అయింది. సో, అక్కడికి బయలుదేరామనమాట. మేము ఇంకా మా ఇంటి ముందు వాళ్ళు అందరూ కలిపి వెళ్ళాము. అండ్ వెళ్ళామన్న పేరుకే గానీ అసలెందుకెళ్ళామా అనిపిచ్చింది. నిజంగా చెప్పాలంటే నాకైతే అంత ఏం అనిపియలేదు. ఫ్లవర్ షో అన్న నేమ్ ఫర్ ద నేమ్ సేక్ అంతే అది. సో, అంత ఎక్కువ డెకరేషన్ గానీ మేబీ మేము ఇంకా లోపలికి వెళ్ళి యాక్చువల్లీ కబ్బన్ పార్క్ అనేది చాలా పెద్ద ప్లేసు. సో, మేబీ మేము ఇంకా డీప్‌గా లోపలికి వెళ్ళి చూడలేదనమాట. అంటే మమ్మీ వాళ్ళు అంత ఫార్ నడలేకపోయారని చెప్పి ఇంక మేము ఫ్రంట్ కొంచెం ఎక్కడి వరకైతే డెకరేషన్ అరేంజ్ చేశారో అక్కడి వరకు అయితే కవర్ చేశాము. బట్ అది కూడా అంత అనిపించలేదు. ఏవైతే షార్ట్ వీడియోస్‌లో గానీ, లాంగ్ వీడియోస్‌లో గానీ చూపించారో సో, అంత అనిపించలేదు. యాక్చువల్లీ ఈ 4 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఫ్లవర్ షో ఇక్కడ బెంగుళూరులో ఉంటదని నాకు తెలీడం. సో, ఫస్ట్ టైం కదా చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళామనమాట. నేనైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఎళ్ళాను. అబ్బా! చాలా బావుంటదేమో అందులోకి ప్లాంట్స్ అంటే పిచ్చి కదా! సో, ఇంకా మంచిగా చూడొచ్చని చెప్పి. బట్ నాకైతే అంత అనిపియలేదు. యాక్చువల్లీ ఫ్లవర్స్ కన్నా ఈ షాపింగ్ స్టాల్సే ఎక్కువైపోయాయి. ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా లైక్ లోపల వెళ్ళినంత వరకు మాక్సిమం స్టాల్సే ఉంటాయన్నమాట. మొత్తం ఈ షాపింగ్‌వే. మోస్ట్‌లీ రిలేటెడ్ టు లేడీస్‌కి రిలేటెడ్ అయిన జ్యువెలరీ గానీ, డ్రెసెస్ కానీ ఇవే అనమాట. సో, ఈ ఫస్ట్ వెళ్ళగానే ఇంక లేడీస్ అట్రాక్ట్ అయ్యేది దానికే కదా! షాపింగ్‌కే కదా! సో, మేబీ అందుకే అనుకుంటా మొత్తం స్టాల్సే పెట్టారు. అండ్ ఎంటర్ అవ్వకముందు ఒక ఫిష్ అక్వేరియం ఉంటుంది. సో, అది వీకెండ్ టైంలో కొంచెం ఎక్కువే చార్జ్ చేశారు. సమ్ 200 చేంజ్ అనుకుంటా. అండ్ నార్మల్ వీక్ డేస్‌లో ఇంకో కాస్ట్. అలానే కబ్బన్ పార్క్ ఎంట్రీ కూడా వీక్ డేస్‌లో ఒక కాస్ట్, వీకెండ్‌లో ఒక కాస్ట్ అనమాట. మేము వీకెండ్‌లో వెళ్ళాము. మాకొచ్చి 30 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది. కానీ ఆ టాయ్ ట్రైన్ యాక్చువల్లీ ఫస్ట్ గణేష్ కబ్బన్ పార్క్ ఎంట్రీ అని చెప్పి టికెట్ తీసుకోబోయి టాయ్ ట్రైన్‌కి తీసేసుకున్నారనమాట. అసలెంతమంది జనాలున్నారంటే మెయిన్ ఆ టాయ్ ట్రైన్ కోసం అని చెప్పి అక్కడే హాఫ్ ఆఫ్ ద డే అయిపోతది. వేస్ట్ అనిపిచ్చింది. సో, ఇంక మేము అది క్యాన్సిల్ చేసి ఇంకా ఈ పార్క్‌లోకే వెళ్ళామనమాట. సో, రష్ అయితే చాలా ఉంది. వీకెండ్ కదా! ఆబ్వియస్లీ ఉంటది. ఇంకా మొత్తం ఈ చిన్న చిన్న డెకరేషన్స్ డాల్ఫిన్స్ నెక్స్ట్ ఒక దగ్గర బుక్ లాగా డెకోర్ చేశారు. వీడియోస్‌లో అంటే దీనికన్నా ముందు వెళ్ళే ముందు నేను వీడియోస్ అవి చూసినప్పుడు ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌తోని డెకార్ చేసిందనమాట. ఓకే. ఇవన్నీ ఉంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ అవేం లేవు. జస్ట్ ఈ 2, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇది లోపలికి ఎంట్రీ అయితే దీని వెనకాతల ఏదో ఉందని చెప్పారు. అక్కడ మెయిన్ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! దాని నేమ్ మర్చిపోయాను. అక్కడ మ్యూజిక్ రిలేటెడ్ సాంగ్స్ అవి పాడుతున్నారనమాట. సో, అక్కడికి వెళ్ళాము. కాసేపు అక్కడుండి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట. నాకీ పార్క్ మొత్తంలో నచ్చిందేంటంటే, ఇక్కడ చూపిచ్చాను గదా! ఆ విగ్రహాలు. నెక్స్ట్ ఒక పెద్ద ట్రీ అనమాట. అది ఫస్ట్ నాకెందుకు అనిపించలేదో తెలియదు. లాస్ట్‌లో రిటర్న్ అవుతున్నప్పుడు డ్యాడీ చూపిచ్చారు. ఆ ట్రీ ఎన్ని ఇయర్స్ ఇది మోర్ దెన్ 600 ఇయర్స్ నుంచి ఉందంట. సో, ఈ ట్రీ చూసి ఇక్కడ మా డ్యాడీ పరిగెడతారు చూడండి. అంటే ఫోటో కోసం అని చెప్పి. సో, ఈ ట్రీ మాత్రం చాలా నచ్చింది. అన్నిట్లో అంటే మొత్తంలో చూసుకుంటే ఇదొక్కటి నచ్చింది నాకు. ఇంకా ఇదంతా చూసుకొనైతే మేము రిటర్న్ అయిపోయాము. ఇంకిదొచ్చి నెక్స్ట్ డే. సో, నెక్స్ట్ డే చికెన్ కర్రీ చేశారనమాట. మా డ్యాడీ స్టైల్‌లో చికెన్ కర్రీ. సో, ఎప్పుడు ఇంటికొచ్చినా నాకు కంపల్సరీ చేసేది కందనకాయ కర్రీ ఒకటి. అది నేను అడిగి మరీ చేయించుకుంటా. అది కాకుండా చికెన్ కర్రీ చేస్తారు. సో, ఇంకా నేను చేస్తానంటే, "వద్దు ఈసారి నేనే చేస్తానని" చెప్పి డ్యాడీయే చేశారనమాట.
అండ్ ఈ వీక్ మొత్తంలో అక్కడక్కడ తీసిన క్లిప్స్‌లోని స్టవ్ డిజైన్ ఒకటి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. చేద్దాం, చేద్దాం అని చెప్పి. సో, ఆ డిజైన్ కూడా ఇంకా మమ్మీ ఎలానో ఉంది కదా అని చెప్పి ఇంకా ఇద్దరం కలిపి వేసేసాము. అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఫస్ట్ టైం ట్రై చేయడం. బట్ నాకైతే బాగా నచ్చింది. నాకిష్టం అనమాట ఇలాంటి డిజైన్స్ అన్నీ. ఇంకా పూజ రూమ్ దగ్గర కూడా కొంచెం డిజైన్ అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో, చూడాలి ఎలా వస్తదని చెప్పి. సో, మొత్తానికి ఇలా అయితే వచ్చింది. నాకైతే బా నచ్చింది. సో, ఇంకిదొచ్చి డ్యాడీ వాళ్ళెళ్ళే ముందు రోజనమాట. సో, ఐ థింక్ సండే నైట్ అనుకుంటా. సో, యాక్చువల్లీ మండే డ్యాడీ బర్త్‌డే. సో, ఇంకా ఆ రోజు ట్రైన్ అది అంటే బయటికి వెళ్ళినా వాళ్ళకి టైం సరిపోదు. మళ్ళీ కంగారుగా స్టేషన్‌కెళ్ళాలని చెప్పి ఇంకా సండే మేము డ్యాడీ బర్త్‌డే సెలబ్రేట్ చేసామనమాట. సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం ఉండదండి. సో, మేమెప్పుడు సింపుల్‌గానే చేసుకుంటాం. సో, సరదాగా అలా డిన్నర్‌కి వెళ్ళి అక్కడే కేక్ కటింగ్ అది చేయించామనమాట. అండ్ ఇక్కడ మా షన్ను ఎక్స్‌ప్రెషన్ చూడండి. కేక్ కట్ చేశాక మమ్మీ ఫస్ట్ డ్యాడీకి తినిపించింది. అక్కడేంటంటే షన్నుకి ఫస్ట్ పెట్టలేదని చెప్పి ఎంత అంటే ఎంత చిరాగ్గా ఎక్స్‌ప్రెషన్ పెట్టాడో మీరే చూడండి, మీకే అర్థమవుతది. ఇవే మాకు చిన్న క్యూట్ అండ్ స్వీట్ మెమరీస్. సో, కేక్ కటింగ్ అయితే బా జరిగింది. దాని తర్వాత డిన్నర్ చేసి ఇంకింటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు. పెయిన్ఫుల్గా అనిపించేది ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే నాకు హ్యాపీ, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా లోన్లీగా బాధగా అనిపిస్తుంది. అది ఎవరైనా సరే, ఎస్పెషల్లీ మమ్మీ డాడీ రమ్య వెళ్ళినప్పుడైతే ఇంకా. ఎనీవే మొత్తానికి 1 వీక్ అయితే మేము ఇలా స్పెండ్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.